హాయ్! హలో! అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు మార్కెట్ ట్రెండ్స్. ఇప్పటి నుండి మన ఛానల్‌లో చాలా ఇంట్రెస్టింగ్ సీరీస్ స్టార్ట్ అవ్వబోతుంది. న్యూ ఇన్వెస్టర్స్‌కి ఎంతగానో హెల్ప్‌ఫుల్ అయ్యే సీరీసే ఫండమెంటల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ ఆర్ ఎనీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ టాపిక్స్ అనేవి న్యూ ఇన్వెస్టర్స్ ఆర్ ఎక్స్‌పర్ట్స్ కంటూ ఏం లేదు. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు. మీకు ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసే వీడియోస్ బిగినర్స్‌కి కూడా చాలా బాగా అర్థమయ్యేలా చెప్తాము. మన ఛానల్‌లో డైలీ అప్‌లోడ్ చేసే వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అవుతూ చూడండి. నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఇన్వెస్ట్‌మెంట్‌లో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఇంకా మనం మన టాపిక్‌లోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్. వన్ సెకండ్. ఈ వీడియో చూసే అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్. ఫస్ట్ టైమ్ ఈ ఛానల్‌ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫండమెంటల్ అనాలిసిస్ చాలా మంది ఇది టఫ్, నేర్చుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అని అనుకుంటారు. బట్ ఈజీ. అలా అని మరీ అంత ఈజీ కాదండోయ్! ఇంట్రెస్ట్ అండ్ ఫోకస్‌తో నేర్చుకుంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. మీరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు అర్థం చేసుకోవాల్సిన మెయిన్ టాపిక్కే ఫండమెంటల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఒక కంపెనీని అనలైజ్ చేసి పూర్తిగా అర్థం చేసుకోవడం. ఇది కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్, గ్రోత్ ఆపర్చునిటీస్, ఇన్‌కమ్, ప్రాఫిట్స్, ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్ అన్నీ చూసి మీరు ఆ కంపెనీ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలా? వద్దా? అనే డెసిషన్ తీసుకోవడం. ఫండమెంటల్ అనాలిసిస్ మెయిన్ పర్పస్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం యూజ్ చేస్తాం. అండ్ అలాగే ఒక కంపెనీ రియల్ వాల్యూ తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫండమెంటల్ అనాలిసిస్‌లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్, రేషియో అనాలిసిస్, క్యాష్ ఫ్లో, పి&ఎల్, ఆర్ఓఈ, మేనేజ్మెంట్ అనాలిసిస్, ఇండస్ట్రియల్ అనాలిసిస్, వాల్యుయేషన్ అనాలిసిస్ ఇవన్నీ దీని కిందకొస్తాయి. ఇలాంటి ఫండమెంటల్ కీ ఫ్యాక్టర్స్ అన్నిటిని బేస్ చేసుకొని ఒక స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలా? వద్దా? అని డిసైడ్ అవ్వచ్చు. దీని గురించి మీకు ఈజీగా అర్థం కావాలంటే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. రమేష్, సురేష్ అనే ఇద్దరు స్టాక్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఈ ఇద్దరిలో రమేష్ ఏమో ఫండమెంటల్ అనాలిసిస్ గురించి తెలుసు. దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తాడు. సురేష్ ఏమో నార్మల్ ఇన్వెస్టర్స్. ఆ ఇద్దరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. రమేష్ ఏమో ఏబీసీ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు బేస్డ్ ఆన్ ఫండమెంటల్ అనాలిసిస్. సురేష్ మాత్రం ఎక్స్‌వైజెడ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు బేస్డ్ ఆన్ టిప్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ లేదా బ్రోకరేజ్ కంపెనీస్. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత వారిద్దరి ఇన్వెస్ట్‌మెంట్ ఎలా ఉందో చూద్దాం. ఏబీసీ అనే కంపెనీ షేర్ ప్రైస్ ఏమో 20% ఇంక్రీజ్ అయింది. ఎక్స్‌వైజెడ్ అనే కంపెనీ షేర్ ప్రైస్ మాత్రం 50% పడిపోయింది. ఇది ఎందుకు జరిగి ఉంటుందో గెస్ చేయండి. ఇలా ఎందుకు జరిగిందంటే ఏబీసీ కంపెనీకి గుడ్ ప్రాఫిట్స్, గుడ్ మేనేజ్మెంట్ ఉంది. ఫ్యూచర్‌లో ఇంకా డెవలప్ అవ్వాలి అన్న ప్లాన్స్ ఉన్నాయి. ఎక్స్‌వైజెడ్ అయితే అప్పులు ఎక్కువగా ఉన్నాయి, డిమాండ్ తగ్గింది, కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, ఇప్పుడు రమేష్ గెలిచాడా? లేదా సురేష్ గెలిచాడా? యెస్. రమేషే గెలిచాడు. ఎందుకంటే రమేష్ ఫండమెంటల్ అనాలిసిస్ యూజ్ చేసి విన్ అయ్యాడు. సురేష్ మాత్రం బేస్డ్ ఆన్ టిప్స్ ఇన్వెస్ట్ చేశాడు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ అని అనేయడం కన్నా కూడా మీరు కరెక్ట్‌గా నేర్చుకొని ఫాలో అయ్యి ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిటబుల్ అవుతాయి. రమేష్ ఎలా అయితే ఒక సర్టెయిన్ అనాలిసిస్ ద్వారా అర్థం చేసుకున్నాడో, ఏది రియల్ వాల్యూ కంపెనీ అని అనాలిసిస్ చేసి, ఆ అనాలిసిస్ ద్వారా బెస్ట్ కంపెనీ చూజ్ చేసుకొని ప్రాఫిట్స్ పొందాడు. సో, ఇప్పుడు చెప్పండి మీరు ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి అనుకుంటున్నారు? రమేష్ ఆర్ సురేష్? రమేష్ లాగా ప్రాఫిట్స్ పొందాలా? లేక సురేష్ లాగా నష్టపోవాలా? యువర్ డెసిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మా డైలీ అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా షేర్ చేయండి. మీ ఒపీనియన్స్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.